నా పేరు అవరేణ నర్సయ్య, ఆగామత్కూరు గ్రామం, మాడుగులపల్లి మండలం, మిర్యాలగూడ నియోజకవర్గం. నేను ఎంపీటీసీగా ఈ ఊరికి ఎన్నికైనప్పుడు ఈ ఊరు చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. ఎప్పుడైతే నేను ఎంపీటీసీ అయినో ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది నా తరపు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి చేయడం జరిగింది. గ్రామంలో సీసీ రోడ్లు 50 లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది. అంతకుముందు ఎలాంటి సీసీ రోడ్లు 1-2 ఏదో ఒక రోడ్డు 2 రోడ్లు తప్ప ఆ సీసీ రోడ్లు అనేవి లేవు. ఎప్పుడైతే భాస్కర్ రావు గారు ఎమ్మెల్యే అయ్యారో ఆ ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో మేము ఊళ్ళో సీసీ రోడ్లు వేసి 80%, 85% కంప్లీట్ చేసినాం. అదేవిధంగా ఊర్లో అప్పుడు నీటికి ఎద్దడి ఎక్కువ ఉండే. ఆ ఎద్దడిని తగ్గించడం కోసం కొన్ని బోర్లు వేయించి గ్రామంలో వాటర్ కొరత అనేది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు జనాలకు నీళ్ళకు వసతికి చాలా ఇబ్బంది పడుతుండే. ఆ తర్వాత గవర్నమెంటు మంచి నిర్ణయాలు తీసుకొని మిషన్ భగీరథ తీసుకొచ్చింది. మిషన్ భగీరథతోని గ్రామంలో అన్ని బజార్లకు లైన్ వేసి ఇంటింటికి నల్లా కలెక్షన్ ఇచ్చి ఈరోజు నీటి ఎద్దడి లేకుండా జనాల ఇంటికి బయటికి వెళ్లకుండా జనాల ఇంటికే నీరుని తీసుకొచ్చి త్రాగునీరు తీసుకొచ్చి అదే నీటితోని వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేసీఆర్ ఈ పని ఇంతకుముందు ఎవరు కూడా చేయలేదు. కేసీఆర్ చొరవతోనే ఈ పనులన్నీ జరిగిపోయినాయని చెప్పేసి నేను దృఢంగా బల్లగుద్ది చెప్తున్నా. అదేవిధంగా బీటీ రోడ్డు కూడా భీవనపల్లి నుంచి పల్నాటి వారి గూడెం వరకు బీటీ రోడ్డు కూడా వేయడం జరిగింది. భాస్కర్ రావు గారు ఎంతో శ్రమపడి మాకు ఆ రోడ్డు శాంక్షన్ చేయించిండు. అదేవిధంగా ఆ రోడ్డు మంచిగా వేయడం జరిగింది. ఇప్పుడు పబ్లిక్ మంచిగా నడుస్తుర్రు, మంచిగా బండ్లు కూడా వెహికల్ కూడా పోవడానికి సుముఖంగా మంచిగా ఉంది. అదేవిధంగా కేసీఆర్ ఎప్పుడైతే వాగుల మీద చెక్ డ్యాములు కట్టాలని నిర్ణయం తీసుకొని త్వరతగతిన అందరికీ చెప్పడం జరిగింది. మాకు కూడా భాస్కర్ రావు గారు 2 చెక్ డ్యాములు శాంక్షన్ చేయించి వారి హయాంలోనే నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యామ్ల వలన ఇప్పుడున్న పరిస్థితుల్లో, కరువు పరిస్థితుల్లో కూడా ఆగామోత్కూరు గ్రామం 65% వరకు కరువు అనేది లేకుండా పోయింది. ఆ చెక్ డ్యామ్ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. రెండోది బోర్లు బాగా పోస్తున్నాయి. రైతులు కూడా పంటలు వేసుకురు, వరి పంట మంచిగా అందరికీ కూడా పారుతున్నాయి, ఇబ్బంది లేకుండా నడుస్తుంది. అదేవిధంగా చెక్ డ్యామ్ బంధం అంటే ఇప్పుడు మాకు విలేజ్ చిన్నగూడెం అటు దాటితే గ్రౌండ్ వాటర్ మొత్తం లెవెల్స్ పడిపోయినాయి. అక్కడ ఉన్న పొలాలన్నీ ఎండిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతారు. ఇలాంటి సమయంలో కూడా కొన్ని నీళ్ళు ఇచ్చి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, సీఎం గారి ప్రభుత్వం ఇచ్చి ఉంటే రైతులు ఒక్క తడి అన్న ఇచ్చి ఉన్నా రైతులు బయటపడేవారు. కానీ ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టే వ్యవహారం చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు విషయానికి వస్తే డిసెంబర్ 9 వరకల్లా రైతులకు డబ్బులు పడేది. దేనికోసం? పెట్టుబడి కోసం. రైతులు పెట్టుబడి చేయడం కోసం, వారి కోసం అమౌంట్ అప్పుడున్న ప్రభుత్వం కేటాయించింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ డబ్బులు ఇంతవరకు కూడా వేయలేదు. ఎందువలన అనేది ఆ ప్రభుత్వం చెప్పాలి. రెండోది, 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు వేసినా ఉంటారు. సరే, వేసి ఉండొచ్చు. మిగిలిన రైతులకు ఎందుకు వేయట్టారు? పంట క్రాప్ అయిపోయేంత వరకు కూడా ఎందుకు వేయరు? ఆ స్కీమ్ తీసుకొచ్చిందే రైతు పెట్టుబడి సహాయం కోసం. ఆ పెట్టుబడి అయిపోయి పొలం కోసిన తర్వాత నువ్వు డబ్బులు ఇస్తేంది, ఇవ్వకపోతేంది, దానివల్ల ఉపయోగం ఏముంది? రైతుకు ఉపయోగం ఏముంది? రైతుకు ఉపయోగించుకునే విధంగా మనకు ఉండాలి తప్ప రైతుకు ఉపయోగం లేని పైసలు నువ్వు ఇచ్చే ఉపయోగం ఏముంది? అది
ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచైనా సరి అయిన విధంగా ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరియు 5 ఎకరాలకు 10 ఎకరాలకు సీలింగ్ పెడతా అంటా ఉన్నాం. 5 ఎకరాలు అంటే 5 ఎకరాలు ఒక రైతు పొలం చేస్తే 5 ఎకరాలు కలిగిన రైతుకు ఎన్ని లక్షల రూపాయలు వస్తున్నాయి, ఎన్ని లక్షలు వస్తున్నాయని అడుగుతా ఉన్నా నేను. ఒక ఎకరానికి 4 పుట్లు బంతాయి. 4 పుట్లు అంటే 5 4 20 పుట్లు బంతాయి. 20 పుట్లు అంటే ఒక కింటాకు ఒక పుట్టికి 5 క్వింటాలు వస్తుంది. 25 100 అంటే 2000 రూపాయలు కింట 2000 ఒక లెక్క. అదేవిధంగా లెక్కేసుకుంటూ పోతే 20 అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే రైతుకి ఏం మిగులుతుంది? పెట్టుబడులు పోను. ఎకరానికి 4 పుట్లు బంతే లెక్క చూసుకుంటే 100 క్వింటాలు అయితే అనుకుందాం, 2 లక్షల రూపాయలు వస్తాయి. 2 లక్షల రూపాయలల్లా పెట్టుబడి ఎంత పోతుంది? ట్రాక్టర్ దున్నుడుకు ఎంత పోతుంది? నాటుకు ఎంత పోతుంది? కలుపుకి ఎంత పోతుంది? పిండికి ఎంత పోతుంది? ఎన్నిసార్లు మందు కొడుతుండు? ఎన్నిసార్లు పని చేస్తుండు? మోటార్ కాలినందుకు ఏమవుతుంది? ఇవన్నీ లెక్క చూసుకుంటే రైతుకు మిగిలేది ఎకరానికి 5,000 6,000 మిగులుతాయి. సరే, మీ లెక్క ప్రకారం వేసుకున్న 10,000 రూపాయలు మిగులుతాయి అనుకుందాం. 10,000 రూపాయలు మిగిలిన రైతుకు 5 ఎకరాలకు ఒక కారుకు 50,000 రూపాయలు మిగులుతాయి. 5 ఎకరాలు లెక్కేసుకుంటే ఒక కారుకు 50,000 రూపాయలు అంటే 6 నెలలు అంటే నెలకు 9,000 రూపాయలు పడుతుంది. దానికి పెద్ద రైతు అవుతాడా? ఏ లెక్క ప్రకారం నేను సీలింగ్ పెడతానంటూ ఉండు, ఏ లెక్క ప్రకారం నేను 5 ఎకరాల వరకు సీలింగ్ పెట్టి ఇది చేస్తాను మాట్లాడుతూ ఉండు. రైతు ఏమన్నా నెలనాడు ఉద్యోగస్తుడా? నెలనాడు ఏమన్నా జీతం ఇస్తుర్రా రైతుకి? ఏమన్నా ఏ విధంగా మీరు ప్రభుత్వాన్ని నడపదలుచుకున్నారు? ఈ విధంగా ఉంటే రైతులు ఆగ్రహిస్తారు, మీ ప్రభుత్వం కొనసాగదు. అది గుర్తుపెట్టుకొని మీరు రైతులకు అన్యూన్యంగా, రైతులకు సకాలంలో రైతు బంధు ఇస్తూ మరియు మీరు రైతుల్ని ఆదుకోవాల్సిందిగా మేము ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ 100 రోజులలో 2 లక్షల రుణమాఫీ వేస్తున్నారు. 100 రోజులు అయిపోతుంది, ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది. మీరు ఇంకెన్నడేస్తారు? దాన్ని కూడా రైతులకు చెప్పాలి, తెలియజేయాలి అని మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. అయితే గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంది సార్? బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ అనేది ఏంటి అంటే, రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒడిదుడుకులు వచ్చినా, ఏ విధంగా ఉన్నా రైతుకి ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు అనేది ఇమీడియట్గా ఇస్తుంది. మరియు అదేవిధంగా రైతు బీమా కూడా చేసి రైతు ఏదో రకమైన ప్రమాదం జరిగినట్లయితే ఆ రైతుకు ఆ ప్రమాద బీమా కూడా ఇస్తూ ఉంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రైతు బంధు అనేది ఇంతవరకు ఇవ్వలేదు. డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఇక మార్చి పోతూ ఉంది. ఇంతవరకు కూడా రైతు బంధు అనేది వేయలేదు. డిఫరెంట్ అనేది ఆడ రైతులకు తేటగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. రైతు బీమాపై మీ ఉద్దేశం ఏంటి సార్? రైతు బీమా అనేది రైతుకు చాలా అవసరమైన పథకం. ఎందుకంటే రైతు కష్టపడతాడు, పని చేస్తూ ఉంటాడు, కానీ పంట ఏదో దశలో ఏదో రకమైన దోమో ఏదో రకమైన వైరస్ అటాక్ అయ్యి పంట అనేది సరైన విధంగా చేతికి రాదు. రైతులు ఎప్పుడూ నష్టపోతూనే ఉంటారు. అయినా కూడా రైతు అనేటోడు మళ్ళా కష్టపడి పని చేస్తూ ఉంటాడు. ఈ కారు పోతే మళ్ళా కారు బండదా, సరే ఈ కారు అప్పుడు మళ్ళీ కారు తీర్పుకుంటా అనే ఒక ధైర్యంతో ముందుకు పోతూ ఉంటాడు. ఆ విధంగా ముందుకు పోయి రైతు అనేటోడు చేస్తూ ఉంటాడు. కానీ ఆ కష్ట విలువను గుర్తించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలకు ఉంది.
ఒకటే విషయం గ్రామ ప్రజలకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వం అయితే రైతులను ఆదుకుంటుందో, ఏ ప్రభుత్వం అయితే రైతులను ఏ విధంగానైతే రైతు కూలీలను ముందుకు తీసుకుపోతా ఉందో ఆ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ విధంగా రైతులను ఆదుకున్నది, రైతు కూలీలను ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతవరకు రైతులకు ఏ విధమైన రైతు బంధు కానీ, రైతు రుణ మాఫీ కానీ ఇంతవరకు ఏ విధమైన పని చేయలేదు. ఈ రైతులు అందరూ దీని మీద చాలా అగ్రెసివ్గా ఉన్నారు. కాబట్టి ఈసారి ఎంపీ ఎలక్షన్ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకే వేయడానికి జనాలందరూ కూడా, రైతులందరూ కూడా మొగ్గు చూపుతారు. మన శాసనసభ ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్ ఓడిపోయిన ప్రధాన కారణం ఏంటి సార్? ప్రధాన కారణం అంటే ఇలా చెప్పాల్సింది ఏంటంటే, కొన్ని విషయాలను మనం క్రోడీకరించుకోవాలి. ఇలా చిన్న చిన్న లోటుపాటు జరిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే, క్యాడర్ అనేది పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం వల్లనే ఇక్కడ చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగినది తప్ప భాస్కర్ రావు ఓడిపోయే వ్యక్తి కాదు. భాస్కర్ రావు నియోజకవర్గానికి చేయాల్సిన పనుల కంటే ఎక్కువ చేసింది అన్ని విలేజ్లలో కూడా. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈడ ఉన్న సెకండ్ వల్ల ఈ క్యాడర్ అనేది సరైన విధంగా పని చేయకపోవడం వల్లనే ఈ ఎఫెక్ట్ అనేది జరిగింది తప్ప భాస్కర్ రావు వల్ల అనేది కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా.